నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 2లోపు పంపులు ఆన్ చేయాలని కేటీఆర్ అల్టిమేటం. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎత్తిపోతలు ప్రారంభం. తప్పు అన్న ప్రాజెక్టు ఇప్పుడెట్లా ఒప్పయింది? వృధా అయింది ప్రజాధనమా? కాంగ్రెస్ మాటలా? మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ కుట్ర. ఎన్నికల ముందే అలా ఎందుకు జరిగిందని కేటీఆర్ సూటి ప్రశ్న. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ ఆనాడే తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్న హరీష్ రావు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణలో మరో 2 రోజుల్లో మోస్తారు వర్షాలు. మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కారు తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకుంటున్న బ్యారేజ్ సరిగ్గా ఎన్నికలప్పుడే అలా ఎందుకు అయ్యిందని ప్రశ్నించారు. దీని వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇక ప్రభుత్వం బేషజాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. లక్షల క్యూసెక్ల వరద వచ్చినా చెక్కు చేరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందన్నారు. మున్ముందు బ్యారేజ్కి ఏం జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసన్న కేటీఆర్ వారు బ్యారేజీని ఏమైనా చేయగలరని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోందని విమర్శించారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు కుట్రలపై మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయకుండా ఇన్నాళ్లు డ్రామాలాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి ఇప్పటికైనా నీళ్లు ఎత్తిపోయడం సంతోషకరమన్నారు కేటీఆర్. అయితే 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే సరిపోదని సూచించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని వారే విఫలమయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం తాము మేడిగడ్డ వెళ్లినప్పుడు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయన్న కేటీఆర్ 28 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని కూడా మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకొని నిలబడిందని తెలిపారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అది ఎన్డీఏ రిపోర్టు మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ ఏ విషయంలో విభేదించినా కాళేశ్వరం మీద ఒకే వైఖరితో ఉన్నాయన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా నడుచుకుంటానన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటారని చెప్పారు. పోలవరం కాఫర్ డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యంతో సమానమైన 90 టీఎంసీల నీళ్లు గోదావరిలో వృధాగా పోతున్నాయన్నారు కేటీఆర్. బేషజాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని కోరారు. ఎల్లంపల్లిలో 16 టీఎంసీల నీళ్లే ఉన్నాయన్న ఆయన 14 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు నిల్వ ఉంచాలన్నారు. ఈ నేపథ్యంలో 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నీళ్లు మిడ్మానేరు మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవని చెప్పారు. ఈ మేరకు కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవన్న కేటీఆర్ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు సూచించారు. కాళేశ్వరం అనేది కరువుకు ఇన్సూరెన్స్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 40% వర్షపాతం లోటు ఉందని చెప్పారు. రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే లిఫ్టులకు అయ్యే కరెంటు ఖర్చు ముఖ్యమా అని ప్రశ్నించారు. గల్ఫ్లో తాగునీళ్ల కోసం ఎంత ఖర్చైనా పెడతారన్న కేటీఆర్ కాళేశ్వరం బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టుని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులవుతున్నాయని బాధపడుతున్న వారు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు 1,40,000 కోట్లు అవసరమవుతుందంటున్నారని ఫైర్ అయ్యారు. అది ఎవరికి లాభం? అవినీతి కోసమే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టా అని ప్రశ్నించారు. నీళ్లున్నప్పుడే ఖాళీ ప్రాజెక్టును నింపి పెట్టుకోవాలని సూచించారు. ఆగస్టు 2 తర్వాత కేసీఆర్తో చర్చించి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్ల విడుదల కోసం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. బ్యారేజ్ గేట్లు తెరిచి ఉన్నా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారన్నారు కేటీఆర్. సెప్టెంబర్లో నీళ్లు లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుందన్న ఆయన అది సరికాదని చెప్పారు.
తాము కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినా సరిగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. మెట్రో అలైన్మెంట్ను ఎంఐఎం మార్చమని ఒత్తిడి చేయడం వల్లే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు కేటీఆర్. అయితే ఎల్&టీపై సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగాలేదని ఫైర్ అయ్యారు. ఇది పెట్టుబడిదారులకు తప్పుడు సందేశంలా వెళ్లేలా చేసిందని చెప్పారు. ఎల్&టీ చిన్నా చితకా కంపెనీ కాదన్నారు. సీఎం అలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సీఎంకు అన్నింటిలో స్కామ్లు కనిపిస్తున్నాయన్న కేటీఆర్ బతుకమ్మ చీరలతో సహా దేంట్లోనైనా విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని క్యాన్సర్, ఎయిడ్స్తో ఏ సీఎం అయినా పోలుస్తారా అని నిప్పులు చెరిగారు. ఇక షావలి దర్గాపై తాము సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ కరెక్టేనన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వెళ్తారా అని ప్రశ్నించారు. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో రైల్ కారిడార్ ఉన్న నేపథ్యంలో భూసేకరణలో ఇబ్బందులు ఉండవని, ఎయిర్పోర్టుకు ఆ మార్గంలో మెట్రో ప్రతిపాదించామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణపై మోదీ తన వ్యతిరేకత ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారని చెప్పారు. దేశంలో 20 మెట్రో ప్రాజెక్టులకు నిధులిచ్చిన కేంద్రం హైదరాబాద్ మెట్రోకు మాత్రం ఇచ్చింది గుండు సున్నా అన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చినా ఏం ప్రయోజనం లేదన్నారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణపై ప్రధాని మోడీ మొదట్నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారని చెప్పారు. తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. మొన్నటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదన్నారు. హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రోకు మొండి చెయ్యే చూపించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించాలంటూ మోడీ తన వ్యతిరేకత ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారన్నారు. అదే ద్వేషాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చే విషయంలోనూ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ ఏం ప్రయోజనం లేదన్నారు. మనకు రావాల్సిన నిధుల్లో కూడా కోతలు పెడుతుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా వివక్షను మరింత చూపేందుకేనా బీజేపీకి 8 సీట్లు ఇచ్చిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు హైదరాబాద్ మెట్రోకు నిధులు కావాలని అడిగినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. మోడీ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్లో 4 ప్రాజెక్టులకు 5,134.99 కోట్ల రూపాయలు కేటాయించారని, అలా మహారాష్ట్రలో 3 ప్రాజెక్టులకు 4,109 కోట్లు, గుజరాత్లో 3 ప్రాజెక్టులకు 3,777.85 కోట్లు, ఢిల్లీలో 2 ప్రాజెక్టులకు 3,520.52 కోట్లు, కర్ణాటకకు 1,880.14 కోట్లు, మధ్యప్రదేశ్లో 2 ప్రాజెక్టులకు 1,638.02 కోట్లు, బీహార్కు 1,400.75 కోట్లు, తమిళనాడుకు 713 కోట్లు, కేరళలో 2 ప్రాజెక్టులకు 140.74 కోట్లు, ఢిల్లీ నుంచి గజియాబాద్కి ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టు కోసం 1,106.65 కోట్లు కేటాయించారని చెప్పారు. గత 10 ఏళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్టుల కోసం కేంద్రం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించిందన్నారు. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రధాని మోడీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు లెక్కల ప్రచారాన్ని మరోసారి అసెంబ్లీ వేదికగా హరీష్ రావు ఎండగట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పులను కూడా తమ ఖాతాలో వేశారని గణాంకాలతో సహా కడిగి పారేశారు. వాస్తవంగా గత బీఆర్ఎస్ సర్కారు 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే 7 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం బాధ్యతగా అప్పులు చేసి రాష్ట్ర సంపదను పెంచిందని స్పష్టం చేశారు. అధ్యక్ష, ఇంకొక ప్రధానమైన విషయం, అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అయితే నేను గౌరవనీయులు భట్టి గారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం. ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా నిన్న గౌరవనీయులు భట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. నేను సభ రికార్డు కూడా సెట్ చేయాలనుకుంటున్నా, వాస్తవాలు కూడా మీ ముందు మీ ద్వారా గౌరవ ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. డిసెంబర్ 23 నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులను మీరు చూపించారు. అందులో 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు, 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు. అందులో అధ్యక్ష, గవర్నమెంటు హామీ లేనిది ప్రభుత్వం చెల్లించనిది 59,414 కోట్లు, గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది 95,462 కోట్లు. ఈ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే మీరు చెప్పిన 6,71,757లో ఈ 1,54,876 కోట్లు తీసేస్తే అది 5,16,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 4,44,223 కోట్లు. ఈ 4,44,233 కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన, అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన 11,609 కోట్లు ఉన్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 4,32,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. అది ఏం పెట్టారంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెడితే బాగుండు. వీళ్ళు ఏం పెట్టిండ్రు, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2023-24 బిఈ, అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసిండ్రు. గ్రేట్. అయితే ఆ డబ్బు ఎంత అంటే 6,115 కోట్లు. ఈ 6,115 కూడా తీసేస్తే నెట్ మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. వాస్తవం ఇదైతే ఒకవైపు 7,000 కోట్లు 7,000 కోట్లు అని చెప్పి ఒక 7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అధ్యక్ష, కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది, సభలో కూడా ఉన్నారు. నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు. ఈ 4,26,499 కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి 2 సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం. ఈ 4,26,499 కోట్లలో అధ్యక్ష, వాస్తవానికి ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకున్నది. ఒకటి, డిస్కామ్ల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు. అట్లా మనకు 9,000 కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది.